వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో 6 months వ్యాలిడిటీతో ఎకానమీ కోర్స్ అనేది 499 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అలాగే 1 year వ్యాలిడిటీతో 699 రూపీస్ వరకు వ్యాలిడిటీతో 699 రూపీస్ వరకు అందుబాటులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1 year కోర్స్ కావాలి అనుకుంటే 699 రూపీస్ పే చేసి ఖచ్చితంగా కోర్స్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ కోర్స్ కూడా భవిత సంతోష్ ఎకానమీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి 499 రూపీస్కి. అలాగే జియోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 25 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, రాష్ట్రాల బిల్లుకు గవర్నర్ దీర్ఘకాలం ఆమోదం పొందకపోతే లేకపోతే ఆమోదించకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి మనకి దీనికి సంబంధించి ఈ విచారణకి సంబంధించి ఇంతకుముందు కేసెస్లో కూడా మనం చూసాము. మరి ఏంటి అని అంటే, రాష్ట్రపతికి లేదా గవర్నర్కి బిల్లు ఆమోదించాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి దాన్ని ఆమోదించాలా వద్దా లేకపోతే దీర్ఘకాలం పొడిగించాలా అనేది రాష్ట్రపతి చేతిలోనే ఉంటుంది. మరి రాష్ట్రపతికి పరిమితులు విధించాల్సిన హక్కు అనేది సుప్రీంకోర్ట్స్కి హైకోర్ట్స్కి లేవు. మరి దీనికి సంబంధించిన విచారణకి సంబంధించిన క్లారిఫికేషన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరలా ఇంకొకసారి మరి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఈ ఏదైనా బిల్లు చట్టంగా మారాలి అని బిల్లు ఆమోదం పొందాలి అని చెప్పి వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు పరిమిత కాలం కాకుండా చాలా గడువు తీసుకొని బిల్లు ఆమోదించకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి మరలా అటార్నీ జనరల్ పై ప్రశ్నించడం జరిగింది. అంటే అటార్నీ జనరల్ని ప్రశ్నించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఆ అటార్నీ జనరల్కి సంబంధించి ఒక సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఆ సుప్రీంకోర్టు ధర్మాసనంలో చాలా వరకు కూడా రాష్ట్రపతి పదవులపై లేదంటే రాష్ట్రపతి అధికారాలపై పరిమితులను విధించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. మరి రాష్ట్రపతి అభ్యర్థనాంతరం మేము సుప్రీంకోర్టుకి ఆదేశాలు పంపించాము అని చెప్పి సుప్రీంకోర్టు వివరించడం జరిగింది. అంటే రాష్ట్రపతి అభ్యర్థనాలను పంపించడం జరిగింది. అంటే రాష్ట్రపతి యొక్క రిఫరెన్సెస్ అనేవి సుప్రీంకోర్టుకి పంపించారు. మరి ఆ రిఫరెన్సెస్కి సంబంధించి మరి ఇంకా ధర్మాసనంలో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు లేదంటే ఏ హైకోర్టు నుంచి ఎవరు ఏ విధంగా మాట్లాడారు అని చూసుకుంటే మనకి కేరళకు చెందిన కేకే గోపాలకృష్ణ అనే న్యాయమూర్తి రాష్ట్రపతికి ఉన్న అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి వివరించడం జరిగింది. అలాగే పిఎస్ నరసింహ గారు కూడా ఇలాంటి రాష్ట్రపతి రిఫరెన్సెస్ పైన ఏవైతే పెండింగ్ కేసెస్ ఉన్నాయో వాటిని ఏ విధంగానూ మార్చలేము అని వివరించారు. అంటే ఇప్పుడు రాష్ట్రపతి బిల్లు ఆమోదించినా ఆమోదించకపోయినా ఇవన్నీ పెండింగ్లో ఉన్నా కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న తమిళనాడు వంటి కేసెస్లో ఎలాంటి మార్పు ఉండదు. మరి అలాంటి కారణాలతో మరి రాష్ట్రపతికి ఏ విధంగా రాష్ట్రపతి రిఫరెన్స్ పై రాష్ట్రపతి అధికారులకు సంబంధించి ఆర్డర్స్ ని పాస్ చేస్తారు, మరి మీకు ఎలాంటి అధికారాలు పాస్ చేయడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి పిఎస్ నరసింహ జస్టిస్ వివరించడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ రాష్ట్రపతికి గవర్నర్కి ఎలాంటి అధికారాలు విధించే హక్కు లేదు. సుప్రీంకోర్టు అభ్యంతరాలను లేదంటే రాష్ట్రపతి రిఫరెన్సెస్ తీసుకున్నప్పటికీ రాష్ట్రపతి రిఫరెన్సెస్ తీసుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకి లేదు అని చెప్పి ఈ మనకి ధర్మాసనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో when governor doesn't implement state bills అంటే రాష్ట్రపతి బిల్లులని ఆమోదించకపోతే, సో when governor doesn't implement state bills, సో
if governor doesn't approve state bills, so doesn't act may be effective. Any act came to effect. So in this reason Supreme Court passes an order to central government. So central government clarifying to Supreme Court. So in that president and governors having lot of power. So in this case to Supreme Court doesn't have any rights to pass an orders to president and governors. So మరి ఇది నెక్స్ట్ భారత్ అగ్నిపై క్షిపణి పరీక్ష విజయవంతం. మరి భారత్ అగ్నిపై క్షిపణి విజయవంతం ఏ విధంగా జరిగింది అని అంటే ఎక్కడి నుంచి అగ్నిపై క్షిపణిని ప్రయోగించారు అంటే ఒడిస్సాలోని చండీగఢ్లో ఒరిస్సాలోని చండీగఢ్లో ఇంటిగ్రేటెడ్ ఐటీఆర్ నుంచి ఒడిస్సాలోని చండీగఢ్లో ఐటీఆర్ నుంచి ఈ భారత్ అగ్నిపై క్షిపణి పరీక్షలను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి భారత్ అగ్నిపై ఈ మిషన్ అనేది దాదాపుగా 5,000 కిలోమీటర్ల అంచనాలను అందుకోగలదు. అలాగే ఈ భారత్ అగ్నిపై క్షిపణి పరీక్షకి సంబంధించి మరి ఈ పరీక్షని ఎవరు చేశారు అనంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ భారత్ అగ్నిపై క్షిపణి పరీక్షని విజయవంతంగా చేయడం జరిగింది. సో అగ్నిపై మిషన్ సక్సెస్ఫుల్ ఇన్ ఇండియా. సో అగ్నిపై మిషన్ వాస్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాస్ డన్ ఫ్రమ్ Odisha and in Chandigarh. So this experiment is experimented by strategical forces command. నెక్స్ట్ రుబెల్లాని ప్రజా ఆరోగ్య సమస్యగా నిర్మూలించిన దేశంగా నేపాల్. మరి రుబెల్లా అంటే ఏంటి అంటే రుబెల్లా అనేది ఒక వైరస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వైరస్ కారణంగా జ్వరం, అలాగే చర్మంపై దద్దులు అనేవి రావడం జరుగుతుంది. అలాగే లింపీ నోడ్స్ అనే ఒక వాపు కూడా రావడం జరుగుతుంది. మరి రుబెల్లా వైరస్ ని నిర్మూలించడానికి చాలా వరకు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఎక్కువగా ఈ రుబెల్లా వైరస్ ని ఏ విధంగా నిర్మూలించాలి అంటే భారీ స్థాయిలో మిజిల్స్ రూబెల్లా టీకాలను అందించాలి. భారీ స్థాయిలో అందించాలి. మరి ఈ టీకాల ద్వారా ఈ రుబెల్లా వైరస్ ని తగ్గించగలిగే ఛాన్స్ అనేది ఉంది. మరి ఈ రుబెల్లా వైరస్ అనేది జ్వరం ఇంకా ఇతర వైరస్లో సోకడం వల్ల హెల్త్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారికి గనక ఈ రుబెల్లా వైరస్ సోకితే వారిలో ఉన్న శిశువు ఎవరైతే ఉన్నారో వారికి కాంటిజెంటల్ రుబెల్లా సిండ్రోమ్ అనేది సోకుతుంది. ఇది చాలా ప్రభావితమైన వైరస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా రుబెల్లాని ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించిన దేశంగా నేపాల్ నిలిచింది. అంటే రుబెల్లా వైరస్ ని నిర్మూలించడంలో మొదటి స్థానంలో నేపాల్ అనేది నిలిచింది అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని జపాన్ మిజిల్స్ అని కూడా అంటారు. ఈ రుబెల్లా వైరస్ ని పిలుస్తారు. So Nepal has eliminated rubella as a public health problem. So and rubella is also called as Japan measles. So rubella is a virus. So when rubella virus attacks the fever, we got a fever and also skin rashes and also limpy nodes and swelling or swelling. So in this case and also if this rubella virus is affected to pregnancy, then the baby got congenital rubella syndrome.
So this is a very effective and very powerful virus. So the eradicating process of this rubella virus is to conducting many of measles rubella Tika programs. To conducting measles rubella Tika programs, it is highly eradicating to rubella virus. Next, ఆంటోసిమారియా బ్రిడ్జ్. మరి ఆంటోసిమారియా బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే, ఈ ఆంటోసిమారియా బ్రిడ్జ్ ని గంగా నదిపై బీహార్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి గంగా నదిపై ఈ సిమారియా ప్రాజెక్ట్ ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అని అంటే, ప్రధాని నరేంద్ర మోడీ 22 ఆగస్ట్ 2025న గంగా నదిపై ఈ ఆంటోసిమారియా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అనంటే, అక్కడ ఉన్న ప్రజలకి ట్రాఫిక్ అవసరాలు తీర్చేందుకు, అలాగే అక్కడ ఉన్న పాత రాజేంద్ర సింగ్ అక్కడ ఉన్న పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అనేది మరమ్మతులకు రావడం జరిగింది. మరి ఆ మరమ్మతుల కారణంగా ప్రజలనే వాళ్ళు రవాణాకి ఇబ్బందులు పడడం జరుగుతుంది. మరి ఆ రవాణా అవసరాలను తీర్చేందుకు కొత్తగా ఈ ఆంటోసిమారియా ప్రాజెక్ట్ ని గంగా నదిపై ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 22 ఆగస్ట్ 2025న ప్రారంభించడం జరిగింది. సో ఆంటోసిమారియా బ్రిడ్జ్ వాస్ inaugurated on Ganga River in Bihar on 22 August 2025 by the Prime Minister of Pradhani Narendra Modi. Because the purpose of inauguration of this Antasimaria project is to develop project in a Ganga River, because in that old river was under repair construction. So in that case the traveling facilities are less and people are getting suffers by traveling on that bridge. So in that case newly or this Antasimaria project bridge was inaugurated in Bihar in Ganga river. Next, దేశంలో తొలి ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ పీజీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. మరి తొలి ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మోసాలను నివారించేందుకు, అలాగే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నిపుణులను ఏర్పాటు చేయడం కోసం, ఈ సైబర్ సెక్యూరిటీ కోసం ఈ ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ పీజీ సర్టిఫికేట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది ఒక సైబర్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసే ఒక సరికొత్త కోర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ కోర్సులో ఎంత కాలం వరకు ఈ కోర్స్ అనేది ఉంటుంది అంటే 9 నెలల వరకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. మరి ఈ కోర్స్ ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 18 ఆగస్ట్ 2025న ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు ప్రారంభించారు అంటే ఐఐటి రూర్కే మరియు ఫోటోరెన్స్ సంయుక్తంగా ఈ దేశంలో తొలి ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ పీజీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 9 నెలల కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా మార్చడం, అలాగే వాళ్ళకి సర్టిఫికేట్స్ ని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కే అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1847లో ఏర్పాటు చేయబడింది. మరి దేని కేంద్రంగా ఈ ఐఐటి రూర్కేలా అనేది పనిచేస్తుంది అనంటే, ఈ ఐఐటి రూర్కే అనేది ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ విభాగంలో ప్రథమ సంస్థగా చెప్పుకోవచ్చు. మరి ఫోటోరెన్స్ సో India's first AI-based cybersecurity certificate program was held. So this program is for eradicating cybersecurity crimes and also to doing cybersecurity professional. So because of this reason,
this AI-based cybersecurity certificate program was conducted. So this program was conducted on 18th August 2025. The period of this AI-based cybersecurity certificate program is up to 9 months. After completion of the course, the students got certificate and became as a cybersecurity professional. And this program was conducted by IIT Roorkee and Photorens combinedly. Next, Anna Chakra చైన్ ఆప్టిమైజేషన్ టూల్. మరి అన్నా చక్ర చైన్ ఆప్టిమైజేషన్ టూల్ అంటే ఏంటి అంటే మనకి పీడిఎస్ పథకంలో భాగంగా ప్రజలకు ఆహారాన్ని ధాన్యాలను అందించే విధంగా రవాణాలను సౌకర్యవంతం చేయడం కోసం ఈ అన్నా చక్ర సప్లై చైన్ ఆప్టిమైజేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నా చైన్ దేనికోసం ఏర్పాటు చేశారు? పీపుల్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా. మరి ఇందులో భాగంగా రవాణా యొక్క కాస్ట్ని తగ్గించడం కోసం, అంటే రవాణా యొక్క సమయాన్ని అంటే ధాన్యాల యొక్క సమయంలో అంటే తక్కువ సమయంలోనే ధాన్యాలను అందించాలి, అలాగే లీకేజ్లను నియంత్రించాలి, అదేవిధంగా తక్కువ కాస్ట్తో రవాణాలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ అన్న చక్ర సప్లై చైన్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్న చక్ర చైన్ లో భాగంగా చాలా వరకు కూడా ప్రజలకి తక్కువ ధరలోనే అలాగే తక్కువ రవాణాలతోటే ఈ ప్రోగ్రామ్ అనేది ఆప్టిమైజింగ్ టూల్ అనేది అవైలబుల్ లోకి రానుంది. సో అన్న చక్ర సప్లై చైన్ ఆప్టిమైజేషన్ tool was conducting. So this tool, the purpose of this Anna Chakra supply chain is to provide. So this program is for, or this scheme is for PDS scheme. So because for less cost of traveling and also control of leakage and also supplying an in-time delivery of grains, and because of this purpose this Anna Chakra supply chain optimization tool was introduced for PDS. Next, AIBD ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్ గా ఎన్నికైన భారత్. మరి AIBD అంటే ఏంటి అంటే ఇది ఒక ఏషియన్ పసిఫిక్ బ్రాడ్కాస్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థగా చెప్పుకోవచ్చు. అంటే ప్రసార రంగాలలో అభివృద్ధి చేయడం కోసం ఈ ఏఐబిడిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1977లో దేని కేంద్రంగా ఏర్పాటు చేశారు అంటే మలేషియా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏఐబిడి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్ గా ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు సెలెక్ట్ చేశారు అని అంటే ఏఐబిడి 23వ సమావేశంలో భాగంగా ఇండియాని ఈ ఏఐబిడికి చైర్పర్సన్ గా ఎన్నిక చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా 44 సభ్య దేశాలు, అలాగే 92 సభ్య సంస్థలు, అలాగే 26 ప్రభుత్వ సభ్య దేశాలు, అలాగే 44 అసోసియేటివ్ సంస్థలు, అలాగే 44 అండ్ ఎనీ అదర్ సంస్థలు ఇందులో పాల్గొనడం జరిగింది. సో India selected as a chairman of AIBD executive board. So and the AIBD is a Asian Pacific broadcast development. So this broadcast development was estimated or inaugurated or established on 1977. So the purpose of this AIBD is to develop in broadcast sector.
So because of this purpose, AIBD was introduced. So in this AIBD summit was held on AIBD 23rd conference was held. In that conference, India is selected as a chairman of AIBD executive board. So in that case, 44 sub-countries and 92 sub-organizations and 26 government sub-countries and also 44 associative organizations are included. అండ్ ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.